నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇక ఇతర పార్టీలను కూడా సర్వం సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇక మొదటి రెండవ జాబితా అభ్యర్థుల విడుదల చేసింది. సో కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రం నలుగురు అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు కూడా కొంత కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ఇక ఫిషర్ మ్యాన్ కమిటీ చైర్మన్ మెట్సాయి గారు ఉన్నారు. సో మెట్సాయి గారు ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చేసింది, ఇక బీజేపీ 2 విడతలు కూడా అభ్యర్థుల ప్రకటన చేసింది, కాంగ్రెస్ కొంత వెనకంజ వేస్తూ ఉంది. ఎందుకు అభ్యర్థులు దొరకట్లేదా కాంగ్రెస్ పార్టీకి? శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీకి ప్రతి పార్లమెంట్లో 5కు మించి ఉన్నారు పొడిదారులు. 5కు మించి ఎక్కడెక్కడైతే మన ఏకాభిప్రాయం కుదిరిందో ఆ 4 స్థానాలు ప్రకటన జరిగింది. ముఖ్యంగా మీరు అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇతర పార్టీ నాయకత్వానికి చాలా తేడా ఉంది. మేము సామాజిక ఒక వ్యవస్థని, కుల ప్రాతిపదికాన్ని, అదేవిధంగా పార్టీకి పైన తత్వాన్ని చూపిస్తాం. ఫస్ట్ ఎవడో వచ్చిండు, ఒక లింగం వచ్చింది, ఒక లింగడు వచ్చిండు, మేము అట్లా ఇయ్యము. రాష్ట్ర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఎవరికైనా కూడా టికెట్ ఇచ్చే సమయంలో అధినాయకత్వం, అదే రాష్ట్ర నాయకత్వం గట్టిగా సమావేశం చేస్తారు. బీజేపీ పార్టీ ఎవరునండి? అందరూ అద్దెకు వచ్చిన నాయకులు. అద్దెకు తీసుకొచ్చి బతిమాడి బామాడి కాలు మొక్కి పైసలు ఇచ్చి తెచ్చుకున్న అభ్యర్థులు వాళ్ళు అంటారుగా. ఎంతమంది? 15 మందా 16 మందా ఇచ్చింది? ఇచ్చారు కదండి. అందులో ఎంతమంది బీజేపీ నాయకులు ఉన్నారండి? 1 2 3 ఒక 4 అంతే. మిగతా 4 అంతా అద్దెకిచ్చిన నాయకులు కదా, 10 మంది. సో ఇప్పుడు దాదాపు మొన్న అభ్యర్థుల నుంచి, ఆశావాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరణ చేస్తే దాదాపు 302 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుని ఎంపీ అభ్యర్థిగా మీ కాంగ్రెస్ పార్టీలో. సో అవుతుందా? ఫిల్టరింగ్ అవుతుందా? నిజంగా బలమైన నాయకుడిని గెలుపుకురాన్ని చూస్తూ ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మన అభ్యర్థి 360 మంది పైగా వారి యొక్క పోటీతో పెట్టినాం. ఇప్పుడు సపోజ్ అండి, ఇప్పుడు మీరున్నారు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక దగ్గర ఒక మహిళకి ఇవ్వాలని చెప్పి నేను ఎంచుకోవడం అనుకోండి. ఒక మహిళ నాయకత్వం మేము తీసుకొస్తాం ఆ టైంకి. ఒక దగ్గర బీసీ నాయకత్వం ఇవ్వాలి, ఆ బీసీ నాయకత్వం తీసుకొస్తాం. ఒక దగ్గర 2 చూడకుండా గెలుపు కూడా తీసుకురావాలి. అలాంటిది దాన్ని సమాలోచన చేయడంలో ముఖ్యమంత్రి గారు, పీసీ అధ్యక్షులు చాలా ఉన్నారు, బట్టి విక్రమ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అధికారం మాకు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా కూడా సామాజిక వర్గ యొక్క సమానత్వం చూస్తుంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నాయకత్వం కోసము మాట్లాడే కొంతమంది నాయకులు అద్దె నాయకులను తీసుకొచ్చి మేము ఇంతమంది ఇచ్చేసినాం అనుకుంటారు కదా, వాళ్ళు కూడా ఊడిపోయిన ముక్కలాగానే ఎప్పుడు కడతప్పుడు. పట్టుమని 10 మంది నాయకులు లేరు బీజేపీ పార్టీకి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు 10 మంది నాయకులు లేరు. 10 మంది నాయకులు లేరని మీరంటారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల మెజారిటీ ఆఫ్ సీటు 17కు 17 మా అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఉన్న 4 గెలిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఉన్న 4 సిట్టింగ్ సీట్లల్లా ఓ సిట్టింగ్ సీట్ క్యాబేజ్ చేసుకున్నారు, ఉన్నది 3 ఉన్నారు. ఈ 3 మహాత్ములు రేపన్నా మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పెద్ద నాయకులే. బండి సంజయ్ గారు కరీంనగర్ అసెంబ్లీ పోటీ చేశారు, గణనీయంగా ఓడిపోయినారు. నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ గారు పోటీ చేశారు కోర్టుల నుంచి, ఆయన కూడా మహా అద్భుతంగా ఓడిపోయినాడు. ఇప్పుడు టికెట్ అయిన స్వయం బాబురావు కూడా బోధన పోటీ చేశాడు, ఆయన కూడా అట్టర్ ఫ్లాప్ ఓడిపోయినాడు. వీళ్ళనే పట్టుకొని వాళ్ళు ఎంపీకి పోతున్నారు. కాబట్టి ఏమంటే లాస్ట్ గెలిచిన 4 సీట్లు గెలిస్తే కూడా వాళ్ళు అదృష్టవంతులు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గనిష్టంగా కలిసి మాడుతున్నాను. 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచి సోనియా గాంధీ గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇది రాసుకోండి. మల్లారెడ్డి విషయానికి వస్తే మొన్నటి వరకు కబ్జాలు చేసినట్టు ఆయన మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసింది మీ ప్రభుత్వం, ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసింది. ఇప్పుడు మల్లారెడ్డి డీకే శివకుమార్ను కలుస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వస్తే మీ పార్టీ నాయకులు అధిష్టానం ఆహ్వానిస్తుందా మల్లారెడ్డిని? చూడండి శ్రీశైలం గారు, నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు మల్లారెడ్డి కలిసింది మన రేపటికి ఎన్నికల కోసమా, లేకుంటే ఆయన పెద్ద వ్యాపారవేత్త, ఏమన్నా కర్ణాటకలో ఏమన్నా కొత్త మెడికల్ కాలేజ్ మాకు తెలియదు విషయం. దెన్
అంటే చూసిన తర్వాత మనం చూపొచ్చు. కలిసేంత మాత్రం ప్రతి ఒక్కళ్ళు పడవచ్చింది కాదు. అవినీతి ఎవరు చేసినా వదిలే ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి గట్టిగా ఉన్నారు. కానీ గతంలో కూడా ఇట్లాగే షర్మిల గారు డికే శివకుమార్ను కలవడము, తర్వాత రాజకీయ పరిణామాలు చూస్తే ఆమె కాంగ్రెస్లో విలీనం చేయడం, సో ఇవన్నీ మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తాడు అనేటువంటి ఊహాగానాలు చర్చలు నడుస్తూ ఉన్నాయి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అండి. వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ఆర్ కన్న బిడ్డ. ఆమె కాంగ్రెస్ పార్టీకి దగ్గర కొంచెం కొన్ని పరిణామాల వల్ల పార్టీ వెళ్ళడం చేయడం అందరూ అయింది. షర్మిల గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రక్తమే అంతే. మల్లారెడ్డి గారు ఈజ్ పొలిటీషియన్ అండ్ దెన్ బిజినెస్ మ్యాన్. ఆయన వ్యవహారాలు ఏంటో ఆయనకు తెలిసే విషయం కాబట్టి నాయకత్వం చూసుకుంటే విషయాన్ని ఎవరు వచ్చినా కూడా, ఎవరైతే అవినీతి పరులు ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో చోటే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన మాట అంటే మాట. చాలామంది నాయకులు వాళ్ళ ఆస్తుల కోసం వస్తుండొచ్చు, కానీ తీసుకోవాలా లేదని చెప్పి నాయకత్వం చూసుకుంటుంది. ఇంకోటి, కొంతమంది బీజేపీ నాయకులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు, మేము బీసీలకు ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అమిత్ షా, ఈ మోడీ వాళ్ళ ఎల్పీ లీడర్ను బీసీ చేయలేరు. ఇది మాట్లాడాలి సమయంలో. मैं अमित शाह हूँ, मैं यहाँ एलबी स्टेडियम की अब बात कर रहा हूँ आपसे. नेक्स्ट बीजेपी गवर्नमेंट तेलंगाना है तो बीसी का नेता मुख्यमंत्री रहेगा. కానీ డబల్ ఇంజన్ సర్కార్ తెస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటున్నారు ఎంపీ లక్ష్మణ్ గారు. ఆయన మాటలకు కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా అనేది చర్చ నడుస్తున్నది. లక్ష్మణ్ గారు అంటే మొన్న ముషరాబాద్ ఓడిపోయినాడు 2018లో. కాంగ్రెస్ పార్టీ చేతిలో థర్డ్ ప్లేస్ వచ్చింది. ఆయన అంటారా మీరు? నాకు తెలియదు ఆయన పేరు. 5 ఏళ్ళ రాజకీయం లేడు కదా ఆయన కూడా. అన్ఫార్చునేట్లీ పార్లమెంట్ సభ్యుడు అండి రాజ్యసభకు. అట్లా ఆయన కూడా మాట్లాడితే ఇక ఏం మాట్లాడు చెప్పండి. ఆయన అన్మాస్పద నాయకుడు, యాక్సిడెంటల్ నాయకుడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నంటే ఇక అందుకోసం ఎండాకాలం చాలా గట్టి ముందు వచ్చేసింది. ఇలాంటి నాయకులు ఇట్లా మాట్లాడడం వల్ల ఎండ కాలం ముందు వచ్చేసింది. ఇలాంటి నాయకులు ఎక్కువ టీల ముందు వస్తుంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడితే ప్రజల్లో మేము ఉంటాము, డాక్టర్ లక్ష్మణ్ అని నన్ను గుర్తుపడతారని తత్పనతో మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితేనే మేము చూస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీ పిచ్చోళ్ళారా మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్తగా అని చెప్తున్నాము. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఆ విషయాన్ని. 63 ఇచ్చినటువంటి కేసీఆర్ 2014 తుప్పు ఇచ్చిన గెలిచిన మాకు 65 ఉన్నాయి. మాకు మేము ఇంకేట నడపాలి. 70 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నాం డాక్టర్ లక్ష్మణ్, అది తెలుసుకో. ముషరాబాద్ నిన్ను మర్చిపోయారు, రాష్ట్రం నిన్ను అసలు నువ్వో తెలియదు సరిగ్గా. కాబట్టి ఏదో బీసీ గురించి మాట్లాడి మీరు మాట్లాడుతున్నాను. ఫస్ట్ బీసీ గురించి మాట్లాడండి. మీ బీసీ కాబట్టి మీ అంటున్నారు ఎల్పీ లీడర్ని, బీఏఎల్పీ లీడర్ని, బీసీ అది అడుగు, అది మాట్లాడిన ఆయన. ఎవరినో మీ అద్దెకు వచ్చే నాయకుడిని మీ ఎల్పీ లీడర్ చేసుకున్నారు మీరు. బీసీ లేరా మీదేరా? ఎమ్మెల్యే గెలిచి ఒక వ్యక్తి పాయలశంకర్, ఆయన చేయొచ్చు కదా, చేయొద్దు. పేరుకేమో మేము ప్రకటన చేస్తుంటాం. ఏం చెప్తారు కేసీఆర్ గురించి? ఏం చెప్తారు? కేసీఆర్ గారు వరుసగా చెప్తారు కాళేశ్వరం మీద డిబేట్లలో కూర్చుంటా, టీవీ ఛానల్లో కూర్చుంటా అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి భాష మాట్లాడొద్దు, నేను గత 10 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడు ఇటువంటి భాష మాట్లాడదంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ గారు మిమ్మల్ని అసెంబ్లీ మేము రావడం లేదు, కేసీఆర్ గారి టీవీ ముందు మేము రావడం లేదే, మేము రావద్దని చెప్పలేదే, రండి అంటున్నాం మేము కూడా. మీరు కూర్చోండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మీరు డిబేట్లోకి వచ్చి కూర్చోండి. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించగా మిమ్మల్ని రామని చెప్పి. మీకోసము బండి పంపుతా అన్నారు, మీకోసము ఫ్లైట్ పంపుతా అన్నారు, మీకోసం అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీరు రాలేరు. మరి ఇప్పుడు నేను ప్రెస్లో కూర్చుంటా, ముందు కూర్చుంటా, కుర్చీ మీద కూర్చుంటా, కుర్చీ కింద కూర్చుంటా అంటే ఎట్లా అండి చెప్పండి? ఏదన్నా కొంచెం ఇప్పుడు మాట్లాడితే అన్నీ మాట్లాడతారు టీవీ ముందు. కాళేశ్వరం కట్టిన అంటున్నారు కదా, కట్టింది కాదు, అది ఎట్లా కూలింది అది చెప్పండి. ఒకటే కూలింది, మధ్యలోనే కూలింది. శ్రీశైలం గారు, ఒకసారి మనం ఇల్లు కట్టినప్పుడు కింద పిల్లర్ కూలిపోతే ఇల్లు పడిపోతుందని తెలియదా మీకు? నేను అనుకోలేదు, ఇట్లా అనుకో కాదు. అవినీతి స్పష్టంగా కనబడుతుంది. కొన్ని లక్షల కోట్ల స్కామ్ అందులో కనబడుతుంది, చేశారు. కాబట్టి అలాంటి అవినీతి కట్టడం వల్ల, ఎలాంటి నాణ్యత లేకుండా కట్టడం వల్ల అది కూలిపోయింది. కమిషన్ల కోసము వాళ్ళని ఇబ్బంది పెట్టి 20% కమిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చేసి కాంట్రాక్టు
కాంట్రాక్టర్ని పట్టుకోవాలన్నా, కాంట్రాక్ట్ ఇచ్చిన నిన్ను పట్టుకోవాలన్నా, 10 దోచి నిన్ను పట్టుకోవాలన్నా? చెప్పండి. మీకు మిగులు బడ్జెట్ ఇస్తే మీరు లక్షల కోట్లు అప్పు చేసిర్రు. అభివృద్ధి చేసినాము మేము అన్నారు. ఎక్కడ ఉంది? కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి అయింది. రాష్ట్ర రాజకీయాలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ అన్ని కుండలు అన్ని బుద్ధలు కాలున్నాయి. మీరే అన్నారు కదా, సంపద సృష్టించి పెట్టామంటారు కదా, ఎక్కడుంది అది? లెక్కలు చూపించండి వచ్చి మీరే. నేను ముఖ్యమంత్రి జరిగిపోతుంది, నేను కూర్చుంటా. హరీష్ రావు ఫస్ట్ మీ మామని జరిపి ఫస్ట్. ఏం చెప్తారు? కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కనబడుతుంది. సో దీని గురించి ఏం స్పందిస్తుంది? ఎన్నికల వాగ్దానంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని గ్యారెంటీలు అందిస్తామని చెప్పి. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. కాబట్టే కులాలలో చాలామంది ఆర్థిక స్తోమత లేకుండా, ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నారు. ఏదో 2 చేపలు ఇచ్చేసి, 2 బర్రెలు ఇచ్చేసి, 2 గొర్రెలు ఇచ్చి మాట్లాడినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి తేడా అదే. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 8 బీసీ కులాలను కాబిజీ చేసింది. కొన్ని రావడం ఉన్నది. అంటే చేసేది చెప్తాము, చెప్పింది చేస్తాము. అది కాంగ్రెస్ పార్టీ ఒక మాట. గాలి మాటలు మాట్లాడి నేను అది చేసిన మీరు చెప్పే బీఆర్ఎస్ నాయకుల్లాగా స్పష్టంగా గత 70 సంవత్సరాల రాజకీయంలో ఈ కులానికి, ఈ వర్గానికి అని చెప్పి ఏ నాయకుడు చేయలేడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, బట్టి కుమార్ సారథ్యంలో స్పష్టంగా బీసీలో 8 కులాలకు కార్పొరేషన్ అంటే ఏంటండి, అద్భుతమైన ఒక విజయం ఇది. బీసీల వర్గాల్లో నా భూతో నా భవిష్యత్తు. కొన్ని నెలల ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్తారు? ఫైనల్గా 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు అన్నారు. అవుతుందా? సాధ్యము? తొలివెల్లి గారు మీరు ఇట్లా మాట్లాడి చెప్పండి, మీకు అన్నీ తెలుసుగా. మీకు ప్రభుత్వం లేనప్పుడు తొలివెలుగు చేసినటువంటి సర్వే తెలుసుగా. మీరు చేసిన ఇప్పుడు చూడండి మీరే. డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వం ఏర్పడినప్పుడు 9 నుంచి మేము ఏం చేసాము, ఫ్రీ బస్ ఇచ్చాము. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఫిబ్రవరి 20వ తారీఖున ఏమి ఇస్తున్నాము, 200 యూనిట్ల ఫ్రీ పవర్, 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్. రీసెంట్లీ శ్రీరాముల సాక్షిగా, బద్దా శ్రీరాముల సాక్షిగా మీరు చూడండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. అదేవిధంగా మొన్న మహిళా శక్తి గారు కూడా ఇంటికి 2,500 రూపాయలు ఇస్తున్నాము. అంటే ఇంకా 6 గంటలు చేస్తున్నామని అంటున్నారా? కానీ కేవలము అమలుకు నోచుకోవట్లేదు, కేవలం మాటలకే పరిమితమైనవి. సో ఫ్రీ బస్ ఒకటి తప్ప మిగతావన్నీ కూడా కరెంటు కావచ్చు, ఇటు గ్యాస్ కావచ్చు, పూర్తి స్థాయిలో సామాన్యుల వరకు వెళ్ళట్లేదు అనేది ప్రతిపక్షాల మాట. ఈరోజు డేటు మీరు చెప్పండి, 14 తారీఖు. రేపు పొద్దున్న 10:30కి వెళ్దాం, ఇక్కడ ఇంటికి వెళ్దాము. 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ బిల్లు మీకు బిల్లు చూపించేస్తా. కేవలం ప్రతిపక్షాలు మరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయంటారా? మరి బురద జల్లుతారు వాళ్ళే. పని లేదు, పాట లేదు, కళ్ళ నుంచి రక్తాలు కాదుతున్నాయి వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఇంట్లో ఏడ్చుకుంటారు ఒక్కడు. పిచ్చి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మహిళా శక్తి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తే దమ్ము ఉందా అన్నారు. ఇచ్చి చూపిస్తున్నాం. దమ్ముంటారండి, చూడండి. మీకు దమ్ముంటారండి, చూడండి. 25 కోట్ల మంది ఇప్పటి వరకు ఫ్రీ బస్సులు తిరిగండి. 10 లక్షల ఆరోగ్యశ్రీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా 10 ఆరోగ్యశ్రీ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయం ఇది, ఈ ప్రజల విజయం ఇది. ఎవరో టైంపాస్గా మాట్లాడేసి మేము కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అంటే 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి ఇస్తాము, ఇచ్చి తీరుతామని చెప్పారు. ఇచ్చి తీరుతాం అంతే. రాజకీయం కోసం కాదండి ఇది, రాజకీయ కోసం కాదు, ప్రజలకు ఇచ్చిన మాట. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేము బాధపడలేదు. మేము ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్నాం. అది కొట్లాడినాం కాబట్టి, మాకు తెలుసు కాబట్టి ఈ పోరాటం, ఈ ఆరాటం మాది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పోరాటమే. ఇప్పుడు వారి యొక్క ధైర్యంతోనే ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలు చేయాలని చెప్పి ఉత్తేజంతోనే. గాలి మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అరే మేము అది చేసినామా, మేము ఇది చేసినాము, మేము చేసి కళ్ళ ముందు ఉంది. 200 యూనిట్ సంబంధించిన ఫ్రీ కరెంట్ వస్తుందా అది చెప్పండి. డి ఉంటాడు, ఏ ఉంటాడు చూసుకుంటారు. అర్హత ఉందా మీకు? చాలామంది ఇప్పుడు అండి, ఇప్పుడు కొన్ని ఫార్చునర్ బండి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇద్దామా?
చెప్పండి. ఒక ₹1,00,00,000 సంబంధించిన ఇల్లు ఉంటుంది, అలా కూడా ఇద్దామా? అంటే ఉన్నవానికి లేని తేడా మనం చూపించాలి కదా. ఒకటి ప్రజలు నిత్యం చాలా బాధపడుతున్నారు. రాజకీయం చేయాలనుకుంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేద్దాము, సమయం చాలా ఉంది. కానీ ప్రజల సంక్షేమం పైన మీరు ఇలాంటి చిల్లర పనులు చేయకండి. ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలు? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 12 నుంచి 14 సీట్లు తెలంగాణ రాష్ట్రం గెలుస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులకు డిఎస్ ఇచ్చామండి. ఎక్కడ ఉన్నారు? వేరే బీఆర్ఎస్ పార్టీ, వేరే బీజేపీ పార్టీ వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది కదా. అది మా దమ్ము, అది మా ధైర్యం. నిరుద్యోగులకు అండగా, ఉద్యోగులకు అండగా, యువకులకు అండగా, నిరుద్యోగుల కుటుంబాలకు కూడా అండగా ఉంటాం. కానీ ప్రధానంగా గతంలో ఇంప్లిమెంట్ చేసిన ఆ యొక్క నోటిఫికేషన్ పోస్టులు మాత్రమే వేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏమి పెంచి పోస్టులు కూడా విడుదల చేయలేదు అనేది ఇటు నిరుద్యోగుల మాట్లాడుతున్నటువంటి మాట. ఏం చెప్తారు? నిరుద్యోగుల వ్యతిరేకత పెరిగే అవకాశం లేదంటారా? అంటే బీఆర్ఎస్ నిరుద్యోగులు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు నిరుద్యోగులు. ఇలాంటి మాటలు ఎవరు వారే మాట్లాడతారు, చిల్లర మాటలు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ మేము భవిష్యత్తు కల్పిస్తుంటే వీళ్ళు ఇట్లా మారుతారండి. ఇప్పుడు ఇచ్చిన మొక్కమ్మ మీది అమ్మ అన్నం పెట్టి అయిపోయింది, మీరు బతుకులేదు. అవి పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అట్లిచ్చిర్రు, ఇట్లు ఇస్తారా? కింద నుంచి ఇస్తారా? పై నుంచి ఇస్తారా? కాయలు తెంపడం తెలుసు, చెట్టెక్కల్లో. ఈ చిల్లర మాట్లాడుకుంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులని బస్తీలలో గ్రామాలలో తరిమి కొడతారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. చిల్లర మాటలు, చిల్లర బతుకులు. సో మొత్తమే మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి అయితే. ఎస్ రైట్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు నోచుకున్నది. ఇప్పటికే సామాన్యులకు కూడా, లబ్ధిదారులందరికీ కూడా ఇక ప్రతి ఇంటికి మేము అందిస్తున్నటువంటి 6 పథకాలు వెళ్తూ ఉన్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల వేళ ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టుసాయి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.